హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ పవన్. సినీ నిపుణుల పరీక్షల్లో ఆదిపురుష్ మూవీ ఫెయిల్ అయింది. అసలు ఏంటి ఆ పరీక్ష? వాటి గురించి తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్కారం అండి. సార్, ఈ సినీ పరిశ్రమ నిపుణుల్లో అంటే ఎందుకు అది ఫెయిల్ అయింది అనే టాపిక్ ఎందుకు వచ్చింది సార్? అంటే అది వాళ్ళు అసలు అది ఏంటి సార్? అది మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే సినిమా ఫ్రైడే రోజు ఎక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఫ్రైడేనే ఎందుకు రిలీజ్ అవుతుందో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అసలు రీజన్ ఏంటి అంటే ఫ్రైడేనే రిలీజ్ చేయాలనే రూల్ లేదు. సహజంగా ఏం చేస్తారంటే వీకెండ్ జనరల్గా మన తెలుగు వాళ్ళలో కానీ ఎక్కడెక్కడ వీకెండ్ ఎంజాయ్ చేయడం, వీకెండ్ నాడు ఏదో ఎంజాయ్ చేయడానికి టైంపాస్ చేసుకోవడానికి సినిమాకి వెళ్తుంటారు. అంటే ఆదివారం నాడు ఎలాంటి సినిమా ఉన్నా చూస్తారు, శనివారం అయితే ఎలా ఉన్నా చూస్తారు. అంటే సినిమాకి ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి కాబట్టి సో ఆది శనివారం రిలీజ్ చేసే అలవాటు నుంచి అది కాస్త శుక్రవారం దాకా వచ్చేసింది. అంటే ఫ్రైడే రోజు ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాటర్డే సండేకి ఎట్లా ఉంటే 3 రోజులు కలెక్షన్స్ ఉంటుంది చాలు అన్నట్టు. సరే, అలా ఒక ఆచారం ఏర్పడింది. ఇది ఎవరు పెట్టింది కానీ ఒకరిని చూసి గత కొంతకాలం నుంచి ఆ ఫ్రైడే రోజు రిలీజ్ చేయడం, ఎక్కువ శాతం ఫ్రైడేనే రిలీజ్ చేస్తారు. ఆ ఫ్రైడే రిలీజ్ చేస్తే ఓపెనింగ్ రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఉంటాయి. అంటే ఫ్యాన్స్ కలెక్షన్స్ కానీ మొదటి రోజు ఒక ఒపీనియన్ ఉంటుంది, మొదటి రోజు సినిమా చూడాలని ఒక కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా అంటే మాస్ ఫాలోయింగ్స్ ఫ్యాన్స్ అంతా కూడా మొదటి రోజు సినిమా చూడాలనుకోవడం. సో మొదటి 2 రోజులు కలెక్షన్స్ ఇదంతా కూడా 3 రోజుల వరకు ఆదివారం బాగుంటుంది. అయితే ఒక సినిమా నిజంగా ఇలాంతా ఏంటి, సినిమా హిట్ ఫ్రైడే రోజు వచ్చిన ప్రేక్షకులు కానీ ఫ్రైడే రోజు కానీ మొదటి రోజు వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్యంగా ఫ్యాన్సే ఉంటారు ఎక్కువ. అంటే ఎలా ఉన్నా చూడడానికైతే వస్తారు. సో శని ఆదివారం నాడు జర ఏంటి అంటే జర ఫ్యామిలీస్కో ఎంప్లాయీస్కో వాళ్ళు వీళ్ళు రిలాక్సేషన్ కోసం వస్తుంటారు. వాళ్ళు ఏదో ఒక సినిమా చూడాలి అనే ఉద్దేశంతో వస్తుంటారు. అది కాదు కదా. అయితే మండే రోజు వచ్చేటువంటి అదే ఇక్కడ పరీక్ష పేరు ఏంటంటే మండే కలెక్షన్ల మీద వాళ్ళకి రిజల్ట్ అన్నట్టు. అదే అంటే మండే రోజు ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. వ్యాపారం ఉద్యోగస్తులు కూడా ఎక్కువ శాతం ఉంటారు. సినిమా బాగుందంటే ఖచ్చితంగా సినిమా చూడాలని వచ్చేవాళ్ళు ఎవరంటే మండే తర్వాత వచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రైడే రోజు, సాటర్డే రోజు, సండే కలెక్షన్లు అన్నీ కూడా ఏదో ఒక పుషింగ్ ఖచ్చితంగా వస్తాయి. కానీ మండే రోజు కలెక్షన్లే నిజమైన కలెక్షన్లు. అంటే సినిమా పడేస్తుందా, హిట్టా ఫ్లాపా, కలెక్షన్ ఎంత అని ఒక మండే రోజు కలెక్షన్ బట్టి వాళ్ళకు అంచనా వేస్తారు. ఒక ఉదాహరణకు మొదటి రోజు ఒక 10 కోట్లు వసూలు చేసింది అనుకోండి, మండేకి వస్తే అదే 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు వసూలు చేస్తుండొచ్చు. లేదా 15 కోట్లు సూపర్ హిట్ అవుతుంది 3వ రోజు టాక్ తోటి కలెక్షన్ పెరుగుతుంది. మనం బలగం సినిమా విషయంలో చూడొచ్చు. మొదటి రోజు అలా చాలా సినిమాలు ఉన్నాయి అట్లాంటివి. మండే రోజుకు ఎక్కువ మండే రోజు అంటే అది ఆదివారాలు హాలిడే కాని రోజుల్లో మండే రోజు నాడు కలెక్షన్ బట్టి ఆ సినిమా కలెక్షన్ ఎంత వస్తుంది, సినిమా హిట్ అవుతుందా. మనం మామూలుగా అయితే ప్రెస్ మీట్లలో సూపర్ హిట్ అన్ని కోట్లు క్రాస్ చేసింది, ఇన్ని కోట్లు క్రాస్ చేసింది, పక్క 150 డేస్ 100 డేస్ ప్రెస్ మీట్లలో చెప్పినప్పటికీ, ఫ్యాన్స్ చెప్పినప్పటికీ, హీరోలు చెప్పినట్టుకి, సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పినప్పటికీ అది ప్రెస్ మీట్ వరకే ఉంటుంది. కానీ అంతర్గతంగా వాళ్ళు సినిమా అంచనా వేసుకోవడంలో ఏంటంటే మండే రోజు కలెక్షన్ బట్టి అంటే మండే పరీక్ష అని అంటారు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కానీ. అంటే ఇక్కడ ఎందుకు అంటే మండే ఇది ఎందుకు అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, నెక్స్ట్ కాపీ రైట్స్ ఎట్లా అమ్ముకోగలుగుతాము. జనరల్గా అయితే ఫస్ట్ ఓన్గా రిలీజ్ చేస్తుంటారు, మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళడం కానీ, సాటిలైట్కి వెళ్ళడం కానీ, ఇతర రైట్స్కి వెళ్ళడానికి కానీ, ఇవన్నీ కూడా మండే నాడు కలెక్షన్ బట్టి వచ్చే బయ్యర్ రేటు, పర్చేజ్ రేటు తెలుస్తుంది. ఆ రోజుకి వచ్చి ఎంత వచ్చిన ఆ సినిమా ఉందనగానే బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ సినిమా గురించి చెప్పుకోవాలంటే బలగం సినిమా గురించి. ఎప్పుడైతే పెరిగిందో మండే కలెక్షన్ చూసేసేవాడికి హిట్ అవుతుందో మీకు 50 కోట్లు ఇస్తాం, మాకు ఇచ్చేయండి ఫుల్ రైట్స్, 100 కోట్లు ఇస్తాం ఇచ్చేయండి అంటాడు. మండే రోజు కలెక్షన్ లేదనుకోండి, వీడు సప్లైడు వాడు చెప్పడు చేయడు. అంటే మండే పరీక్ష అని అంటారు తెలుసు. మండే రోజు కలెక్షన్ల గురించి చూసి మండే అని ఒకటే రోజు కాదు, ఆ మండే నుంచి మండే చూసి ఎలా వస్తున్నప్పుడు ఒక అంచనాకు రావచ్చు, ఒక సాటిస్ఫాక్షన్కి వస్తారు. అంటే ప్రేక్షకుల కోసం ప్రెస్ మీట్లలో చెప్పేది వేరు, ఒక ప్రొడ్యూసర్ రూపాయి పెట్టినవాడు కానీ, ఒక సినిమా టాస్క్గా తీసుకున్న డైరెక్టర్లు కానీ, టాస్క్గా తీసుకున్న హీరోలు కానీ ఆ సినిమా నిలబడుతుందా, ఈ మిగతా పర్చేస్ అంటే నెక్స్ట్ కాపీ రైట్స్ విషయంలో కానీ, ఇతర సినిమా అంటే లాంగ్వేజ్లకు అమ్ముకోవడం కానీ, ఓ షార్ట్లైట్కి అమ్ముకోవడం కానీ, ఇప్పుడు కొత్తగా ఉన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్ముకోవడం కానీ, సో అంతా కూడా సినిమా ఫీచర్ నిర్ణయం చేస్తుంది. అంటే కొన్నాడు నిద్రపోవచ్చు హాయిగా, లేదా మీద తడుగుడ్డు వేసుకొని నిద్రపోవాలా ఏంటి అనేది మండే రోజు వాళ్ళ కలెక్షన్ వస్తుంది. ఆ విధంగా మండే పరీక్షలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆదిపురుష సినిమా విషయంలో మొదటి 3 రోజుల్లో ఒక 300 కోట్లకి ఎబో కలెక్షన్స్ వచ్చాయి. సో కానీ
వన్ డే రోజుకి ఒక్కసారిగా ఒక్క రోజుకు అంటే 3 రోజులు వచ్చే కలెక్షన్లు 300 కోట్లు చిల్లర అవుతే దగ్గర సుమారు కేవలం ఇక్కడ వచ్చింది 35 కోట్లు 32 కోట్లే. అంటే ఏంది, యావరేజ్గా 90 కోట్లు 108 కోట్లు కలెక్షన్ చేసిన ఫర్ డే సినిమా కాస్త వన్ డే రోజుకు వరల్డ్ వైజ్గా మొత్తం చూసుకుంటే 33 కోట్ల కన్నా ఎక్కువ లేదు. అంటే 90 కోట్ల కలెక్షన్ చేసిన సినిమా 33కి వచ్చింది, ఆటోమేటిక్గా పడిపోయినట్టే కదా, కలెక్షన్స్ అని పడిపోయినట్టే. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ఇంక దీంతో పాటు ఒకవైపు విమర్శలు రావడం కాదు, వివాదాలు రావడం కాదు, దాడులు జరుగుతున్నాయి. రచయిత మీద దాడి జరగని చూసాము. ఆ స్టేజ్ కూడా దాడి స్టేజ్ దాటి ఏకంగా ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్స్లో వివిధ కార్యకర్తలంతా కూడా సినిమాను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రికి లెటర్ రాసిన స్థాయికి వచ్చింది. అంటే ఇంకా దాంతోపాటు నేపాల్లో నిషేధమని. సో అంటే మౌత్ టాక్ తోటి వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా పేలగా ఉందని, రకరకాల ఒపీనియన్లు రకరకాలతోటి సినిమా కలెక్షన్ పడిపోయినాయి. సో ఆదిపురుష విషయంలో చెప్పాలి అంటే ఈ మండే రిజల్ట్ బట్టి అంతర్గతంగా సినిమా టెక్నీషియన్స్కు సినిమా కీ రోల్ ఉన్నటువంటి మనం ఏమంటాం క్రెడిట్స్ వాళ్ళు నిర్మాతలు కానీ బెస్ట్ దాని విషయం ఏందో వాళ్ళకి అర్థమైపోయింది. యువతలో చూస్తే కలెక్షన్ పడిపోయినాయి, అవతల చూస్తే గొడవలు విమర్శలు ఇంకా దాడులు, ఒకవైపు బ్యాన్ చేయాలని ఇవన్నీ చేయడంతో ఆదిపురుషు ఒకవేళ భవిష్యత్తు మనకైతే నిషేధిస్తామని అనుకుంటలేము. సో ఎలా ఉంటుందో చూడాలన్నట్టు. సార్ ఒకవేళ నిషేధిస్తే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా పూర్తిగా నిషేధం అన్నట్టు ప్రకటించారు. అంటే ఓటీటీలో కూడా వచ్చే ఛాన్సెస్ లేవంటారా? అంటే దాంట్లో ఒక ఛాయిస్ ఉంది. ఓటీటీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. బహుశా ఈ సినిమాను నిషేధించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ, హిందూ సాంప్రదాయాలు హిందూ ఫేవరిజం ఉన్నటువంటి పార్టీ, వాళ్ళు వాస్తవానికి ఆ సినిమాను వాళ్ళు ప్రమోట్ చేశారు. అంతకుముందు షారూఖ్ ఖాన్ సినిమాలు వాళ్ళు ఈ సినిమాలను బ్యాన్ చేసినప్పటికీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రమోట్ చేశారు. వాళ్ళు సహజంగా ప్రమోట్ చేయడం కాదు, చాలా వాళ్ళే సోషల్ మీడియాలో చాలా బాగా ప్రమోట్ చేశారు. ఎక్కువ శాతం వాళ్ళు ఎవరు కూడా అంటే వాళ్ళ పార్టీ జెండా కింద భారతీయ జనతా పార్టీ కానీ బజరంగ దళ్ కానీ విహెచ్పి కానీ ఈ సినిమా మా హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఎవరు కూడా బహిరంగంగా చెప్పట్లేరు. ఒకవేళ వాళ్ళు కూడా ఆ విధంగా తీసుకున్నట్టు ఖచ్చితంగా ఇది బ్యాన్ అవుతుంది. కానీ అంత దూరం అయితే వెళ్ళదు. ఒకవేళ బ్యాన్ అవుతే కూడా వాళ్ళు మరి ప్రభుత్వం యొక్క నిర్ణయం ఎలా సినిమా సిల్వర్ స్క్రీన్ మీద బ్యాన్ చేస్తారా, ఓటీటీలో కూడా వెళ్ళకూడదని ప్లాన్ చేస్తారో తెలియదు. సరే ఓటీటీలో వెళ్ళినా కూడా మన దేశ ఓటీటీలే కాకుండా విదేశాలలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒక సినిమాని మల్టీ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఆడు తెలుగు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మనం గతంలో చూసాం వాళ్ళకి నచ్చని యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం కానీ మొత్తం బ్లాక్ చేయడం మన ఇండియన్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఓపెన్ అవ్వదు. సో అలాంటిది ఏమైనా చేస్తారేమో కానీ అంత దొంక వెళ్ళకపోవచ్చు ఆదిపురుషు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి పొలిటికల్ న్యూస్ అండ్ సినిమా న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఏవి కావాలన్నా ఆద్య టీవీ. నేను మీ పవన్.